కొన్నాళ్ళుగా నాకు ప్రతిరోజు ఇదే పని. కింద రాలిపోతున్న పువ్వులతో రోజు ఇలాగే మాట్లాడుకుంటాను. పువ్వులు కూడా నా మాట వింటున్నందువల్ల నేను తరచూ చెప్తాను, నా పేరు నిక్కీ, నా పూర్తి పేరు నికోలస్. పేరు బాగుంది కదా. అయినా సరే నేను ఈ స్కూల్కి వచ్చి జాయిన్ అయినప్పుడు మొక్కలు కూడా నన్ను నా పేరు పెట్టి పిలవలేదు. ఏమి చేయలేని పిల్లాడు, రోగం వచ్చిన అబ్బాయి, అయ్యో పాపం. వీల్ చైర్ లో వచ్చే పిల్లాడు. నా పేరు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికీ లేదు. నికోలస్ అని పిలవకపోయినా నిక్కీ అని పిలిచుండాల్సింది. ఏం చేస్తాను, ఎవ్వరూ అలా పిలవలేదు. ఓ రోజు నేను మా అమ్మతో చెప్పాను, నాకు నచ్చిన పీరియడ్ స్కూల్లో ఫస్ట్గా వచ్చే ఫస్ట్ పీరియడే అమ్మా. ఎందుకు రా అలా అంటున్నావు? ఒకప్పుడు టీచర్ అటెండెన్స్ చూసి నా పేరు పిలుస్తారు. సరే అయితే ఇప్పుడు అందరికీ నంబరే అమ్మా. నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదా? నాలా ఉన్న పిల్లలకి వేరే స్కూలు ఉండవా? చాలామంది ఉంటాయన్నారు. అలాంటి స్కూల్స్ చాలా దూరం. సరే, నువ్వు అమ్మ లేకుండా ఉండగలవా? నాన్న ఫారిన్ వెళ్ళిపోయినందుకే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నువ్వు కూడానా? ఏంట్రా నువ్వు? నీకు ఇంటికొచ్చి నేర్పించేలా టీచర్ అరేంజ్ చేయనా? నిన్ను పేరు పెట్టి పిలిచేలా ఒక టీచర్, ఓకేనా? మ్. I'm growing, I'm shining, I'm charming every way. You're the angel, you're the reason. అంత మంచి టీచర్ని నేను అప్పటి వరకు చూడనే లేదు తెలుసా. ఇప్పుడు వెకేషన్, జూన్ తర్వాత వర్షం వస్తుంది, టీచరు వస్తారు, వెయిట్ చేస్తున్నాను. టీచర్ కోసమే కాదు, నాన్న కోసం కూడా. నాన్నకి లెటర్ రాస్తున్నప్పుడు ఈ విషయం చెప్తాను. అమ్మ నాన్న కోసం లెటర్ రాస్తారు. ఏవండి, నిన్న నేను మన బాబు చర్చికి వెళ్ళామండి. ప్రేయర్ ప్రారంభించి ముగించేంతవరకు వాడు దూరంగా ఎక్కడో ఒక చోట చూస్తూ ఉన్నాడు. వాడి వయసులో ఉన్న మిగతా పిల్లలందరూ లేవటం, కూర్చోటం, అలా ప్రేయర్ చేయటం చూస్తుంటే మన కొడుకు మాత్రం ఓ బొమ్మలా అసలు కదలకుండా. అలాంటివి చూస్తే నా మనసు బాధగా ఉందండి. అసలు ఏమిటి ఈ ప్రాబ్లం? బాబుకు వచ్చిన జబ్బు ఎలాంటిది? నా మనసు ఇలాంటివి ఒప్పుకోవటం లేదండి. నాకు దేవుడి మీద ఉండే నమ్మకం కూడా పోయింది. ఇక నా ప్రార్థన అంతా మన కొడుకు కోసమేనండి. నా దగ్గర అన్ని చెప్దామా? హా, చెప్పు. నిన్న ఆదివారం కదా, ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పుడు మార్కెట్లో ఉన్న కొట్టుకి వెళ్ళాం. అక్కడ ఒకేలా ఉన్న 2 బొమ్మలు కనిపించాయి నాన్న. నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మ ఒకటే కొనిచ్చింది. రే, ఇది కూడా నేనే రాయాలా? రాయమ్మా, నిజమే కదా. మ్మ్. మీరే ఆలోచించండి నాన్న, 2 బొమ్మలు ఒకేలా ఉంటే మరి అవి ట్విన్సే కదా. వాటిలో ఒకటిని విడదీస్తే మరొకటి బాధపడుతుంది కదా. ఫ్రెండ్స్ లేకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అయినా సరే ఆ బొమ్మను నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. ప్రతిరోజు సాయంత్రం నేను ఆ బొమ్మని తీసుకుని మన ఇంటి వెనకాల ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. గోడ అవతల పిల్లలు క్రికెట్ ఆడే శబ్దం నాకు బాగా వినపడుతుంది. ఆ శబ్దం వినడానికి చాలా బాగుంటుంది నాన్న. నేను వింటుంటాను.
కానీ నేను అక్కడికి వెళ్ళను. మీకు తెలుసు కదా, మిగతా పిల్లలకి నేనంటే ఇష్టం లేదని. నీకు వినిపిస్తోందా? సరే ఈసారైనా బాల్ కరెక్ట్ గా వెయ్యి. అవుట్ చేయాలి సరేనా? రా 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 వెయ్. వెళ్తున్నావు. ఇటువైపు వెళ్ళు. కరెక్టే చెప్తున్నాను. ఇలాగే వెయ్యాలి. ఓకేనా? సూపర్ రా. అయ్యో బాబు, నిక్కి ఏమైంది బాబు? నిక్కి బంగారు, ఇదిగో ఆంటీ ఆ బాల్ కొంచెం ఇవ్వరా? అయ్యయ్యో. బాబు కళ్ళు తెరు బాబు, కళ్ళు తెరిచి అమ్మని చూడు. నీ కాళ్ళు రాయికి తగలకుండా ఉండేటట్టు భగవంతుడే నిన్ను చేతుల మీదుగా తీసుకుంటారు. సింహాల మీద సర్పం మీద నువ్వు నడిచేటట్టు బాల సింహాన్ని బాల సర్పాన్ని నువ్వు అంతం చేస్తావు. వాడు నాతో విశ్వాసించి ఉన్నంత వరకు నేను వాణ్ణి రక్షిస్తాను. మన వేదవాక్యాన్ని విన్నాము. ఆ దేవుని యొక్క వేదవాక్యం విన్నాము. మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. నీకిప్పుడు నొప్పిగా ఉందా బాబు? కొంచెం. నువ్వు కళ్ళు మూసుకో, నిద్రొస్తుంది. నిద్ర రాలేదమ్మా. ఈరోజు నువ్వు చాలా బాధపడ్డావు కదా? ఎందుకలా అడుగుతున్నావు? నాకు తెలుసు బాబు, పిల్లలు తల్లి దగ్గర ఏ విషయం దాయలేరు. ప్రేయర్ చేసేటప్పుడు ఏడవటం నేను చూశాను. తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనేమీ బాధపడి ఏడవలేదు. అవి ఆనంద బాష్పాలు. వాళ్ళు కొట్టిన బాలు నాకు తగిలింది కదా. వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళ మీద కూడా తగులుతుంది కదా, అలాగే నాకు తగిలింది. ఎంతో ఆనందంగా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు నాకు కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. రేపు ఆ పిల్లలు ఆడుకునే చోటుకి నన్ను తీసుకెళ్తావమ్మా?